అల్జైమర్ వ్యాధి గురించి మీకు తెలుసా? ఈ అల్జైమర్ మెదడులో ఒక ప్లేస్ లో పుట్టి పూర్తి మెదడునే ఆవహించుకుంటుంది. అలా క్రమక్రమంగా న్యూరాన్స్ ని చంపడం స్టార్ట్ చేస్తుంది. దాని ద్వారా ఆ వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోవడమే కాకుండా తనకు ఉన్న మెమొరబుల్ ఇన్సిడెంట్స్ ని, తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గడిపిన స్వీట్ మెమోరీస్ ని మర్చిపోతాడు. చివరికి చావను కూడా జయిస్తాడు. నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఈ మూవీలో ఒక మహిళకి ఇలాంటి డిసీజే వచ్చి ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఫౌండ్ ఫుటేజ్ మూవీ అనమాట. ఈ స్టోరీ రియల్ గా జరిగిందంటే ఎవరు నమ్మరు, అంత భయంకరంగా ఉంటుందన్నమాట. మూవీ అయితే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ఫౌండ్ ఫుటేజ్ మూవీ. మెడికల్ స్టూడెంట్స్ అయినటువంటి మియా, గెవిన్ అండ్ లూయిస్ అనే వ్యక్తులు అల్జైమర్ అనే డిసీజ్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తూ ఉంటారు. ఆ డాక్యుమెంటరీ కోసం వీళ్ళు డెబోరా లోగన్ అనే అల్జైమర్ పేషెంట్ ని ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ చేసుకుంటారు. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డెబోరా లోగన్ యొక్క కూతురు సెరా లోగన్ వాళ్ళని చాలా ప్రేమపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇటువైపు డెబోరా లోగన్ ఏమో తన స్నేహితుడు అలాగే నైబర్ అయినటువంటి హ్యారిస్ అనే వ్యక్తితో పాటు గార్డెన్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళతో మాట్లాడిన డెబోరా, నేను ప్రైవేట్ పర్సన్, నాకు ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్ని ఇష్టం ఉండవు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె వెనకాల వెళ్ళిన సారా ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. మన ఇల్లు గడవాలంటే మనకు ఖచ్చితంగా డబ్బు కావాలి, నువ్వు ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళు మనకి డబ్బు ఇస్తారు, ప్లీజ్ ఒప్పుకో అని చెప్పేసి సారా బాధపడుతుంది. ఆమె బాధపడడం చూసి డెబోరా ఇంటర్వ్యూకి ఒప్పుకుంటుంది. అది జరిగిన 1 వీక్ తర్వాత ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లో ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ ని చూపిస్తారు. మియా ఫస్ట్ అల్జైమర్ డిసీజ్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ తర్వాత మియా డెబోరాకి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ నజీర్ అనే ఆవిడ్ని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆమె నుండి తెలిసేది ఏంటంటే, డెబోరాకి ఈ అల్జైమర్ డిసీజ్ ఇంకా మొదటి స్టేజ్ లోనే ఉంది. ఈ డెబోరా 1965లో డానిస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనారోగ్యంతో అతను చనిపోవడంతో ఇక తన కూతుర్ని పోషించుకోవడానికి ఎగ్జియోమా టౌన్ లో స్విచ్ బోర్డ్ ఆన్సరింగ్ సర్వీస్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ వర్క్ లో ఆమె చాలా సక్సెస్ అయింది. అయితే ఆమెకు ఉన్న ఆ డిసీజ్ వల్ల ఏ పని సరిగ్గా చేయలేకపోతుంది అని డాక్టర్ చెబుతుంది. కొద్దిసేపటి తర్వాత లూయిస్ దూరంలో వర్క్ చేస్తున్న డెబోరాని కెమెరాతో ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడికి మియా వస్తుంది. లూయిస్ మియాని చూసి సడన్ గా డెబోరాని చూసేపాటికి దూరం ఉన్న డెబోరా ఇప్పుడు దగ్గరగా వచ్చేసి ఉంటుంది. అప్పుడు డెబోరా లంచ్ కి ఏర్పాటు చేస్తాను, అందరూ త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లూయిస్ అన్ని చోట్ల కెమెరాస్ ని ఫిక్స్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన డెబోరా విచిత్రంగా నిలబడి కెమెరాస్ వైపు చూస్తూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత సెరా అండ్ మియా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు డెబోరా గట్టిగా అరుస్తున్న అరుపులు వాళ్ళకి వినిపిస్తాయి. వెళ్ళి చూస్తే గెవిన్ కి డెబోరా కత్తి చూపిస్తూ, నా స్పేడ్ ఎక్కడా, నాకు స్పేడ్ కావాలి అంటూ చిన్నపిల్లలాగా అరుస్తూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. యాక్చువల్లీ స్పేడ్ అంటే గార్డెన్ లో ఉపయోగించే ఒక టూల్ అన్నమాట. తర్వాత మియా అండ్ సారా ఇద్దరు ఆ టూల్ ని వెతికి ఆమె దగ్గరకు తీసుకెళ్తారు. అప్పుడు వాళ్ళ వైపు తిరిగిన డెబోరా తన చేత్తో తన గొంతు చర్మాన్ని రక్తం వచ్చేలాగా లాగి కింద పడిపోతుంది. తర్వాత ఆమెని హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు డెబోరా గెవిన్ కి అలా ప్రవర్తించినందుకు సారీ చెబుతుంది. ఇంటికి వచ్చిన డెబోరా యొక్క ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. మిర్రర్ ముందు కూర్చుని తనంతకు తానే ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలన్నీ లూయిస్ కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి గెవిన్ అండ్ సారా ఇద్దరు మెయిన్ హాల్లో ఉన్నప్పుడు డెబోరా రూమ్ నుండి ఒక భయంకరమైన సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు సారా ఏమైందో చూద్దామని చెప్పేసి పైకి వెళ్తుంది. అయితే డెబోరా మాత్రం కిందనే తిరుగుతూ ఉండడం గెవిన్ గమనిస్తాడు. అప్పుడు ఆమె వెనకాల వెళ్ళిన గెవిన్ కి డెబోరా విండో ముందు నుంచున్నట్టు కనిపిస్తుంది. అప్పుడు అక్కడికి వచ్చిన సారా ఆమెను తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అయితే డెబోరా మాత్రం ఆ విండోని మేకులతో సీల్ చేసేస్తుంది. ఆమె విచిత్రమైన బిహేవియర్ ని చూసి గెవిన్ కాస్త ఆశ్చర్యపడతాడు. డెబోరా పడుకున్న తర్వాత ఆమెకు మెలకు వచ్చి తన రూమ్ నుండి బయటకు వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత ఇంట్లో డెబోరా లేదు అని తెలిసిన అందరూ ఆమెని వెతకడం మొదలు పెడతారు. అయితే ఇంతకు ముందు డెబోరా లాక్ చేసిన విండో ఓపెన్ అవ్వడం చూసిన వాళ్ళందరూ బయటకు వెళ్లి వెతుకుతారు. బయట ఒక చోట ఆ స్పేడ్ తీసుకుని దాంతో మట్టిని తవ్వుతూ విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అయితే వాళ్ళందరూ ఆమెను కూల్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇక మరుసటి రోజు మార్నింగ్ గెవిన్ మియాకి ఒక ఫుటేజ్ చూపిస్తాడు. అందులో డెబోరా
కిచెన్ పైకి ఎక్కడానికి ఎలాంటి చైర్ని ఉపయోగించుకోకుండా ఒక్క సెకండ్ లో టేబుల్ మీదకి ఎక్కేసి ఉంటుంది. ఈ సీన్ చూసిన తర్వాత ఈ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతూ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది. అయితే ఆ ఫుటేజ్ ని సారాకి చూపిస్తారు. ఆ ఫుటేజ్ ని చూసి సారా కూడా టెన్షన్ అవుతుంది. ఇక కొద్దిసేపటి తర్వాత డెబోరాతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తారు. సారా ఆ ఫుటేజ్ ని డెబోరాకి చూపించి దాని గురించి అడుగుతుంది. అప్పుడు డెబోరా దాని గురించి ఏం చెప్పకుండా దయ్యం పట్టిన దానిలాగా అందరినీ కొట్టి వస్తువులన్నిటినీ పడేసి తను కూడా పడిపోతుంది. తర్వాత ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్ నజీర్ ఆమెకు అన్ని రకాల టెస్టులు చేస్తుంది. ఆ టైంలో ఆమె వీపును చూస్తే ఆ వీపు పూర్తిగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు డాక్టర్ డెబోరాని మాట్లాడిస్తున్నప్పుడు అప్పుడు ఆమె తన చేతిని నార్మల్ గా గోక్కుంటుంది. అయితే అప్పుడు ఆమె చర్మమే ఊడి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు డాక్టర్ నజీర్ మాట్లాడుతూ ఈ లక్షణాలు ఎల్జైమర్ డిసీజ్ కి చెందిన లక్షణాలు కావు, ఏదైనా అలర్జీ అయి ఉండొచ్చు అని చెప్పేసి చెబుతుంది. ఇక దాని తర్వాత ఆమెను ఇంటికి తీసుకువస్తారు. యాక్చువల్లీ ఈ మూవీలో పదే పదే పాములు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకులా కనిపిస్తున్నాయి అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. గెవిన్ కి ఈ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ అలాగే డెబోరా ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే ఆమెకి డిసీజ్ లేదు, అంతకుమించి ఆమెకు ఏదో సమస్య ఉంది అని చెప్పేసి దాన్ని చెక్ చేయడానికి ఒక జీసస్ క్రాస్ ని తీసుకుని లాక్ అయిన విండో దగ్గరికి వెళ్తాడు. అక్కడ డెబోరా గీసిన పెయింటింగ్స్ చూస్తాడు. అక్కడ ఉన్న అన్ని పెయింటింగ్స్ లో ఒక బ్లాక్ షాడో ఉంటుంది. ఇక విండో దగ్గరికి వెళ్లి అక్కడ క్రాస్ ని పెట్టిన వెంటనే పక్కనే డెబోరా నించోడం చూసి షాక్ అవుతాడు. అలా చూస్తూ ఉండగానే లాక్ అయిపోయిన విండో సడన్ గా ఓపెన్ అయిపోతుంది. దాన్ని చూసిన గెవిన్ భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేరుగా మియా దగ్గరికి వెళ్లి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని చెప్పి అతను తీసిన ఫుటేజ్ కూడా చూపిస్తాడు. అయితే మియా మాత్రం అది నమ్మకుండా గాలి వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి అంటుంది. అయితే ఆమెకు కూడా మనసులో ఏదో ఒక మూల డెబోరా గురించి భయం వేస్తూ ఉంటుంది. ఇక ఆ రోజు మధ్యరాత్రి డెబోరాకి మెలకు వస్తుంది. అక్కడ నుండి నేరుగా స్టోర్ రూమ్ కి వెళ్తుంది. ఇటువైపు అందరూ పడుకున్న తర్వాత ఫోన్ రింగ్ అవడంతో అందరూ లేస్తారు. వెళ్లి చూస్తే డెబోరా కనిపించదు. ఇక వాళ్ళంతా ఇల్లు మొత్తం వెతుకుతారు. ఇక ఫైనల్ గా స్టోర్ రూమ్ లో ఉందేమో అని చెప్పేసి అక్కడ కూడా వెళ్లి వెతుకుతారు. అయితే అక్కడ స్విచ్ బోర్డ్ ముందు డెబోరా నగ్నంగా కూర్చుని పదే పదే 337 కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా కనెక్ట్ చేస్తూ అర్థం కాని భాషలో గట్టిగా అరుస్తూ చివరికి కనెక్ట్ చేస్తుంది. అయితే ఈసారి ఆ స్విచ్ బోర్డ్ షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. తర్వాత డాక్టర్ ని ఇంటికి రమ్మని చెప్పి ఆమెని తన గదిలోకి తీసుకెళ్తారు. కొద్దిసేపటి తర్వాత డాక్టర్ నజీర్ ఇంటికి వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చి ఒక ఇంజెక్షన్ ని కూడా ఇంజెక్ట్ చేస్తుంది. తర్వాత సారా దగ్గరికి వెళ్లి ఆమెకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఎప్పుడైనా డెబోరా ఇలా బిహేవ్ చేస్తే దీన్ని ఇంజెక్ట్ చేయండి అని చెబుతుంది. ఇటువైపు గెవిన్ డెబోరా స్విచ్ బోర్డ్ ముందు అర్థం కాని భాషలో అరిచింది కదా, ఆ భాషని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తారు. అయితే అందులో వచ్చిన ట్రాన్స్లేషన్ ని విన్న తర్వాత వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఈ భాష ఫ్రెంచ్ కి సంబంధించింది. అందులో డెబోరా సాక్రిఫైస్ అండ్ స్నేక్స్ గురించి మాట్లాడుంటుంది. ఇక చివరిలో ఐఎమ్ ఫిఫ్త్ అని కూడా చెప్పుంటుంది. అయితే ఆమె ఇలాంటి పదాలు ఎందుకు వాడిందో తెలీదు అని చెప్పేసి గెవిన్ అంటాడు. అప్పుడు సారా మా అమ్మకి ఫ్రెంచ్ భాషే రాదు, అలాంటప్పుడు ఫ్రెంచ్ భాష ఎలా మాట్లాడుతుంది అని సారాకి అర్థం కాదు. మరుసటి రోజు హ్యారిస్ సారా దగ్గర ఇలా చెబుతాడు, నీకు డబ్బు కావాలంటే నన్ను అడుగు, అంతేకాని డబ్బు కోసం ఎవరెవరినో ఇంట్లో ఉంచుకోకు. ఆ స్టూడెంట్స్ మీ ఇంట్లో ఉండడం నాకు సరి అనిపించట్లేదు అని చెబుతాడు. తర్వాత డెబోరా కనెక్ట్ చేస్తున్న 337 నంబర్ ఎవరిది అని చెప్పేసి అందరూ చెక్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత ఆ లైన్ ఎవరిది అనే విషయం తెలుస్తుంది. అది లోకల్ ఫిజిషియన్ అయినటువంటి హెన్రీ డిస్టోర్డెన్స్. ఆ వ్యక్తి ఒక టైంలో డెబోరాకి క్లయింట్ అయి ఉంటాడు. తర్వాత అతని గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే ఆ వ్యక్తి నేను అసలు చనిపోకూడదు, అమరత్వానికి ఒక భయంకరమైన రిచువల్ ని స్టార్ట్ చేస్తాడు. దాని పేరు మొనార్కన్ బ్లడ్ రిచువల్. దాన్నే స్నేక్ రిచువల్ అని కూడా పిలుస్తారు. ఈ రిచువల్ వర్క్ అవ్వాలంటే 5 మంది ఆడవాళ్ళని బలి ఇచ్చి వాళ్ళ రక్తంతో డీమన్ కి అభిషేకం చేయాలి. అప్పుడే అలా చేసిన వ్యక్తి అమరుడవుతాడు. అయితే అతను అమరత్వం కోసం ఒక గుహని సెలెక్ట్ చేసుకుని 4 అమ్మాయిల్ని ఆ డీమన్ కి బలి ఇచ్చేసుంటాడు. వాళ్ళ బాడీస్ కూడా ఆ గుహలోనే వీళ్ళకు దొరుకుతాయి. అయితే 5వ అమ్మాయిని అతను ఇంకా బలి ఇవ్వలేదు, ఎందుకంటే అతను మిస్టీరియస్ గా కనిపించకుండా పోయి ఉంటాడు. అంతేకాదు ఇప్పటి వరకు అతను ఎవరికి కనిపించలేదు అని వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత సారా హెన్రీ గురించి డెబోరాని అడుగుతుంది. అప్పుడు డెబోరా ఆ పేరుని ఎక్కడో విన్నాను అని అంటుంది. అతను తప్పిపోయాడా
అని అడిగితే అందుకు డెబోరా లేదు, అతను తప్పిపోలేదు, అతను చనిపోయాడు, ఎవరో మర్డర్ చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సారా ఆమెను పిలుస్తూ ముందుకు వెళ్తుంది. అప్పుడు డెబోరా మట్టి వామిటింగ్ చేసుకుంటుంది. ఆ మట్టిలో ప్రాణాలతో ఉన్న కొన్ని విచిత్రమైన పురుగులు కూడా ఉంటాయి. తర్వాత ఆమెని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇటువైపు ఇంట్లో ఉన్న వాళ్ళంతా హెన్రీ గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హ్యారిస్ వస్తాడు. అక్కడికి వచ్చిన హ్యారిస్ వాళ్ళ వ్యాన్ ని షాట్ గన్ తో షూట్ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మరుసటి రోజు గివిన్ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి భయపడి వాళ్ళందరినీ అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అయితే మియా అండ్ లూయిస్ ఇద్దరు డాక్యుమెంటరీ కంప్లీట్ చేసేంత వరకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంటారు. ఇటువైపు హాస్పిటల్లో డెబోరా కనిపించదు. ఆమెను వెతుకుతూ ఉన్నప్పుడు డెబోరా క్యాన్సర్ పేషెంట్ అయిన కెరా అనే అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే అంతలోపే డాక్టర్ నజీర్ అక్కడికి వచ్చి కెరాని ఆమె నుండి తీసుకువచ్చేస్తుంది. ఇటువైపు వియర్డ్ గా బిహేవ్ చేస్తున్న డెబోరాని బెడ్ లో లాక్ చేస్తారు. అదంతా గమనించిన ఒక ప్రీస్ట్ సారాని బయటకు తీసుకెళ్లి మీ అమ్మని ఏదో ఆత్మ పొసెస్ చేసింది, నన్ను నమ్మండి, ఆమెకు ఇప్పుడు ఎక్సోర్సిజం చేయాలి, ప్లీజ్ ఆమెను నా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి చెబుతాడు. అయితే సారా మాత్రం అతని మాటలను నమ్మకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సెరా అండ్ మియా ఇద్దరు ఇంకో డాక్టర్ ని మీట్ అవుతారు. అతనికి జరిగిన అన్ని విషయాలు చెబుతారు. అప్పుడు ఆ డాక్టర్ ఆఫ్రికాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెబుతాడు. అదేంటంటే ఇప్పుడు ఆఫ్రికాలో ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు. అయితే ఆ చనిపోయిన బాబు తల్లి ఆ శవాన్ని పూడ్చిపెట్టకుండా అలాగే కాల్చకుండా తనలోనే ఆ చనిపోయిన పిల్లాన్ని కూడా చూసుకునేది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ చనిపోయిన పిల్లాడి ఆత్మనే ఆ తల్లిని పొసెస్ చేసేసింది. ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన ఒక మంత్రగత్తె అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీని కాల్చి పడేసింది. అప్పటి నుండి ఆ అమ్మాయి నార్మల్ స్టేజ్ లోకి వచ్చేసింది. నాకు అనిపించిన దాని ప్రకారం మీ అమ్మ కేసు కూడా ఆ కేసు లాంటిదే, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అని చెబుతాడు. తర్వాత హ్యారిస్ స్టేషన్ నుండి విడుదలయ్యి నేరుగా డెబోరాని చూడ్డానికి వస్తాడు. వచ్చిన తర్వాత డెబోరా నన్ను చంపేయి అని వేడుకుంటుంది. ఆమె కష్టాన్ని చూడలేక హ్యారిస్ పిల్లో తీసుకుని ఆమెని చంపాలనుకుంటాడు. అయితే అక్కడ ఉన్న టీవీ వేగంగా వెళ్లి అతన్ని గుద్దేస్తుంది. అప్పుడు అతనికి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అతన్ని చూడ్డానికి వచ్చిన సారాకి అతను ఒక ముఖ్యమైన విషయం చెబుతాడు. అదేంటంటే చాలా సంవత్సరాల క్రితం హెన్రీ తన స్వార్థం కోసం 4 అమాయకమైన మహిళల్ని చంపేశాడు. 5వ మహిళగా డెబోరాని సెలెక్ట్ చేసుకున్నాడు. అతను డెబోరా దగ్గరికి వచ్చినప్పుడు నేను డెబోరా ఇద్దరం కలిసి అతని తన్ని బ్రతికి ఉండగానే మా గార్డెన్ లో ఉన్న స్టాచ్యూ కింద పూర్తి చేశాము. మీ అమ్మని కాపాడడానికే ఇలా చేశాను అని సారాతో చెబుతాడు. అప్పుడు సారాకి మా ఇంట్లో ఉన్న ఆత్మ ఆ హెన్రీది అని అర్థమవుతుంది. ఫస్ట్ ఆ డెడ్ బాడీని కాల్చి పడేయాలి అని దానికోసం వెతుకుతారు. అయితే ఎంత లోతుకి తవ్వినా గానీ ఆ డెడ్ బాడీ దొరకదు. అయితే అక్కడ ఉన్న స్పేడ్ ని చూసి ఆ హెన్రీ స్పిరిట్ మనకంటే ముందే ఇక్కడికి వచ్చి బాడీని తీసుకెళ్లిపోయింది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఫస్ట్ ఇల్లు మొత్తం చెక్ చేయాలి అని చెప్పేసి ఇల్లు మొత్తం చెక్ చేస్తారు. అలా వాళ్ళకి ఆ ఇంట్లో ఒక చోట ఆ కుళ్ళిపోయిన శవం ఒక సంచిలో దొరుకుతుంది. చాలా దుర్వాసన వస్తున్న ఆ బాడీని చూసిన వాళ్ళందరూ చాలా భయపడతారు. తర్వాత దాన్ని మెయిన్ హాల్కి తెచ్చి కాల్చి పడేయాలి అనుకుంటారు. అయితే అదే టైంలో ఆ సంచిలో నుండి చాలా పాములు బయటికి వస్తూ ఉంటాయి. ఈ హెన్రీ చేసిన రిచువల్ స్నేక్ రిచువల్. స్నేక్స్ కి ఈ రిచువల్ చాలా కనెక్ట్ అవడం వల్ల పాములన్నీ ఈ ఇంటికి వస్తూ ఉంటాయి. అలా ఆ శవానికి నిప్పంటించినప్పుడు అది బ్లాస్ట్ లాగా పేలిపోతుంది. వాళ్ళు దాన్ని చూసి భయపడి బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ హెన్రీ ఆత్మ కనిపిస్తుంది. దాన్ని చూసి భయపడి వాళ్ళు ఇంకా దూరం పరిగెడతారు. అదే టైంలో హాస్పిటల్ నుండి సారాకి కాల్ వస్తుంది. అప్పుడు సారా ఇంట్లోకి వెళ్లి హెన్రీ యొక్క డెడ్ బాడీని తీసుకుని కారులో పెట్టుకుని హాస్పిటల్ కి వెళ్తారు. వెళ్లి చూస్తే డెబోరా హాస్పిటల్లో ఉండదు. ఆవిడ సెక్యూరిటీ గార్డ్ యొక్క గొంతు కొరికి కెరాని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. ఈ విషయాన్ని కెరా వాళ్ళ ఫాదర్ పోలీసులకి చెబుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీస్ ట్విడ్ కి సారా అన్ని విషయాలు చెబుతుంది. అయితే ఆ హెన్రీ 4 అమ్మాయిలు తీసుకువెళ్లి బలి ఇచ్చిన ప్లేస్ కి డెబోరా ఒంట్లో ఉన్న హెన్రీ ఆత్మ 5వ అమ్మాయిగా కెరాని తీసుకువెళ్లి ఉంటుంది. ఈ విషయం అర్థమైన సారా అందరినీ ఆ ప్లేస్ కి తీసుకువెళ్తుంది. చాలా సేపటి తర్వాత ఆ ప్లేస్ కి వెళ్లిన వాళ్లకు అక్కడ డెబోరా అండ్ కెరా ఇద్దరు కనిపిస్తారు. పోలీస్ సారా ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు
కెరా ఏమో ఇతన్ని ఏం చేయకండి, ఇతను చాలా మంచివాడు అని చెబుతుంది. అంటే కెరాకి డెబోరా ప్లేస్ లో హెన్రీ కనిపిస్తున్నాడు అనమాట. అప్పుడు అక్కడికి వచ్చిన ఆ పోలీస్ ఆఫీసర్ డెబోరా చేతికి బేడీలు వేస్తాడు. అలా చూస్తూ ఉండగానే డెబోరా తన నోట్లో నుండి ఒక విష ద్రవాన్ని ఆ పోలీస్ మీద ఊసేస్తుంది. ఆ లిక్విడ్ పాములాగా మారిపోయి ఆ పోలీస్ ఆఫీసర్ ని అటాక్ చేస్తుంది. అందరూ ఆ పోలీస్ కి ఏమైంది అని చూస్తూ ఉన్నప్పుడు ఆ డెబోరా కెరాన్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక ఆమె వెంట వెళ్లిన వాళ్లకు ఒక పాత బిల్డింగ్ కనిపిస్తుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ తన గన్ తీసుకుని లోపలికి వెళ్లి చూస్తాడు. ఇక బయట ఉన్న వాళ్ళకేమో లోపల నుండి గన్ ఫైరింగ్ సౌండ్ వినిపిస్తుంది. యాక్చువల్లీ డెబోరానే పోలీస్ ని ఆ గన్ తో కాల్చి చంపేసి ఉంటుంది. ఇక తర్వాత మియా సారా ఇద్దరు డెబోరాని వెతుక్కుంటూ వెళ్తారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు కెరా అరుస్తున్న సౌండ్స్ వినిపిస్తాయి. ఆ శబ్దం వచ్చిన ప్లేస్ కి వెళ్లి చూస్తే అక్కడ అన్ని పాములే ఉంటాయి. అయినా కూడా వాళ్ళు భయపడకుండా ముందుకు వెళ్తారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ లో వాళ్ళకి డెబోరా కనిపిస్తుంది. అప్పుడు సారా ఏమో డాక్టర్ నజీర్ ఇచ్చిన ఇంజెక్షన్ ని ఆమెకు ఇంజెక్ట్ చేయాలి అనుకుంటుంది. అయితే డెబోరా మాత్రం భయంకరంగా అరుస్తూ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు డెబోరాని వెతుకుతూ ఉన్నప్పుడు చాలా సేపటి తర్వాత వాళ్ళకి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే డెబోరా పెద్ద పాములాగా కెరాని మింగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అది చూసిన సారా డెబోరా నుండి కెరాని కాపాడడానికి గన్ని ఫైర్ చేస్తుంది. ఆ శబ్దానికి డెబోరా ఆ పాపను వదిలేసి ఒక చోటుకి వెళ్ళిపోతుంది. తన దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు డెబోరా తన సామర్థ్యానికి మించి ఇంకా 10 times ఎక్కువగా నోటిని పెద్ద చేస్తుంది. అలా నోటిని వెడల్పు చేస్తూ భయంకరంగా అరుస్తుంది. ఇక కొద్దిసేపటి తర్వాత డెబోరా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా సారా అండ్ మియా ఇద్దరు వాళ్ళు తీసుకువచ్చిన హెన్రీ బాడీని కాల్ చేస్తారు. ఇక ఆ డెడ్ బాడీ ఆ నిప్పుల్లో బూడిదైపోతుంది. అలా ఆ బాడీ కాలిపోయిన తర్వాత ఆ గుహ బయట నుండి కొన్ని అజ్ఞాత సౌండ్స్ భయంకరంగా అరిచినట్టు వాళ్ళకు వినిపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. డెబోరా కూడా నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తుంది. కొద్ది రోజుల తర్వాత విచిత్రంగా కెరా కూడా క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకుని వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇటువైపు డెబోరాని కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఆమెకి ఎటువంటి శిక్ష వెయ్యరు. ఆమె మానసిక రోగి అయినందువల్ల ఆమెకు మంచి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి ఆమె చేసిన తప్పుల్ని కొట్టిపడేస్తూ విడుదల చేస్తారు. తర్వాత ఒక న్యూస్ రిపోర్టర్ కెరాని పలకరిస్తూ నువ్వు పెద్ద అయిన తర్వాత నీ ఫ్యూచర్ గోల్ ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు కెరా అది నేను చెప్పను, సీక్రెట్ అని చెప్పేసి ఈవిల్ స్మైల్ చేస్తుంది. అంటే దీని అర్థం కెరా డెబోరా నుండి పాసెస్ అయ్యింది. అది ఎలా అంటే ఇంతకు ముందు డెబోరా కెరాని పాములాగా మింగడానికి ప్రయత్నించింది కదా. యాక్చువల్లీ డెబోరా కెరాని చంపడానికి ప్రయత్నించలేదు. దానికి బదులు హెన్రీ ఆత్మని కెరా బాడీలోకి ట్రాన్స్ఫర్ చేయాలి అని అలా చేసుంటుంది. అయితే హెన్రీ చేయాల్సిన రిచువల్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో కెరాని 5వ విక్టిమ్ లాగా డెబోరా చంపాలి అనుకుంది. అయితే సారా వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసిన కారణంగా ఆ పనిని కెరా పెద్దదైన తర్వాత చేస్తుంది అని ఆమె స్మైల్ మనకు చెబుతుందన్నమాట. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది.